నిన్న చిరంజీవి గారు మొన్న నైట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఫర్దర్గా చేయను అనే మాటకి ఫస్ట్ నేను షాక్ అయ్యాను. తర్వాత అంటే ఒక సినిమా చేస్తారనేటువంటి హోప్తో ఉన్నారు ఇందులో, మేమందరం ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఈక్వల్గా ఫ్యాన్స్ కూడా ఒక చిన్న హోప్తో ఉన్నారు చిరంజీవి గారు ఇంకో సినిమా చేస్తారని. నేను కూడా అన్నయ్యని కలిసి 3-4 డేస్ అయింది. సో ఆ స్టేట్మెంట్ రాగా నేను ఫస్ట్ కొంచెం షాక్ తిన్నాను. తర్వాత ఆ నైట్ అంతా ఫ్యాన్స్ ఫోన్ చేయడం, తెల్లవారికల్లా వచ్చేసి కొంచెం హడావిడి చేశారు. బట్ వాళ్ళు అడిగిన దాంట్లో నాకు ఒక సబబు అనిపించింది. ఎందుకంటే ఒక సినిమా చేస్తారనే హోప్ నుంచి ఆయనకున్న పొలిటికల్ ప్రెషర్లో చేయటం కుదరదనే మాట వాడేటప్పటికి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళతో పాటు ఒక రకంగా నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. సరే నేను అన్నయ్య ఇంటి ముందు కొంచెం బయట అయించి నేను వాళ్ళకి సర్ది చెప్పి పంపించాను. అంటే వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, ఒకసారి ఖచ్చితంగా అన్నయ్య గారితో మాట్లాడి ఆయన్ని ఏదన్నా ఒక నిర్ణయంలో చిన్న స్వల్ప మార్పు చేసుకో, ఒక సినిమా వరకైనా మీరు ఆ స్టేట్మెంట్ని కొంచెం సవరించుకోమని చెప్పడానికి ట్రై చేసి చెప్పాను. బట్ ఇమీడియట్గా ఆయన దానికి రెస్పాండ్ అవ్వాలి. చూద్దాం, మరి నాకున్న ప్రెజర్లు నేను చేయలేను కదా, అందుకని అన్నాడు. అయినా సరే ఒకసారి ఆలోచించు, పొలిటికల్ ట్రావెల్కి ఇబ్బంది లేకుండా ఒక సినిమా చేయటం అనేది కష్టమైన పని ఏం కాదనిపించి అందు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి చెప్పి అనేది అంటే ఆలోచిస్తారన్నారు. తర్వాత నేను ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండరీ ప్లస్ నటులందరికీ ఒక పితామహుడు భీష్మాచార్యులు లాంటి గొప్ప వ్యక్తి అన్నయ్య 149 చేసి ఒక్క సినిమా చేయకపోతే బాగుండదు చిరంజీవి గారు, మీరు ఇంకో సినిమా చేయండి అని చెప్పి, ఆయన కూడా ఒక నటుడుగా తెలుసు, ఆయన రాజకీయంగా ఉన్న వ్యక్తి ప్లస్ ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప నటుడు ఆయన. సో అలాంటి వ్యక్తి ఒక మాట అన్న తర్వాత అలాంటి వ్యక్తి మాటని ప్లస్ అభిమానులు ఇలాగా ఇంత ఎక్కువ ఎగోని ఫీల్ అవుతారని కూడా అన్నయ్య ఊహించలా. సో వీళ్ళందరూ ఇక్కడ నాకు వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా స్టేట్ నుంచి అన్ని ఫోన్లు వచ్చి వాళ్ళందరి ఫీలింగ్స్ నాకు చెప్పినప్పుడు, ఒక్క సినిమా కదండి మేము అడిగింది, మేము చిరంజీవి గారి పొలిటికల్ జర్నీలో మేము అంతా త్రూఅవుట్ ఆయనతోనే ఉన్నాం. ఒక సినిమా చేయటం వల్ల దానికి డిస్టర్బెన్స్ అవ్వదు కదా, మా కోరిక ఒకటి తీర్చొచ్చు కదా, ఒక చూడాలని. బట్ ఫ్యాన్సే కాదు, అది మాకు కూడా యాజ్ ఎ బ్రదర్గా నాకు కూడా అన్న ఇంకొక సినిమా చేస్తే బాగుంటుంది చూడాలని నాకు చాలా కోరిక ఉంది. సో నిన్న ఆ మాట అయిన తర్వాత ఆలోచిస్తా అన్న వ్యక్తి ప్లస్ అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన తర్వాత, అలాగే పూరి జగన్ వీళ్ళందరూ ఇండస్ట్రీలో కూడా కొంతమంది మీరు చేయండి ఒక సినిమా చేసి తప్పే ఉంది అన్న తర్వాత ఆయన నిర్ణయంలో ఒక చిన్న మార్పు చేసుకున్నారు. సో దానివల్ల ఎవరికి నష్టం జరగదు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆయన మళ్ళీ ఒక సినిమా వరకు చేస్తానని ఆయన నిర్ణయం తీసుకోవటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. దీనివల్ల ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు. ఏదైనా ఉంటే స్ట్రెస్ ఆయనకి ఎక్స్ట్రా పడుతుంది, ఇంకో సినిమాను పాలిటిక్స్ రెండు చేయటం వల్ల. అది ఓన్లీ ఒక సినిమా వరకు కాబట్టి ఈ సందర్భంగా మన ఫ్యాన్స్ యొక్క వీళ్ళ దీనికి కృషి ఫలించిందని వాళ్ళ తరఫున అన్నయ్యకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఒక సినిమా వరకు చేయటం ఒప్పుకున్నందుకు నిజంగానే చాలా సంతోషం. చరణబాబు దాన్ని రిజర్వ్ చేసి పెట్టింది. చరణబాబు కూడా కొంచెం డిసప్పాయింటెడ్, ఎందుకంటే నిన్న 150 సినిమా నాకు చేస్తానని డాడీ నువ్వు సడన్గా ఎలా డెసిషన్ తన వైపు నుంచి కూడా ప్రెషర్ తీసుకున్నారు. ఆయనకున్న పొలిటికల్ ప్రెషర్లో అలా అన్నారు కానీ, బట్ ఒక్క సినిమా అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో మా అందరి ప్రెజర్కి పాపం ఆయన కొంచెం మాట సరే వెనక్కి తీసుకొని మళ్ళీ ఒక సినిమా చేయడం నిర్ణయించుకున్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే తెలుసు ఒకసారి చెప్పిన తర్వాత చిన్న యూజువల్గా కొన్ని విమర్శలు వస్తాయి, కామన్ అది. ఎందుకంటే కొంచెం రన్ అవ్వాలంటే ఏదో ఒక టాపిక్ కావాలి కాబట్టి. సో దానికంటే ముఖ్యంగా ఇంతమంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు సంతోషపడే ఒక పని చేయడానికి ఎన్ని విమర్శలు ఎదుర్కొంటాకైనా ఎలాంటి మాటలు ఎదుర్కొంటా ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, మేమందరూ సిద్ధంగా ఉంటాం. మేము విమర్శలకి లేకపోతే ఈ చిన్న చిన్న కథనాలకి అసలు మేము జంకం భయపడం. సో ఆయన తీసుకున్న నిర్ణయం కొన్ని లక్షల మంది అభిమానులకి సంతోషదగ్గైనప్పుడు ప్రొసీడింగ్. 2 రోజులుగా ఒక 48 గంటలుగా చాలా ఉత్కంఠగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ లేకపోతే తెలుగువాడు ఉన్నటువంటి ప్రపంచం మొత్తంలోనూ చిరంజీవి గారు నటించట్లేదు, ఇక నా నట వారసుడు చరణ్ బాబాయ్ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చాలా ఉత్కంఠతో మారిపోయింది. చాలామంది కొన్ని వందల వేల మంది కూడా ఆయన మళ్ళీ యాక్ట్ చేయాలి అనే ఒక ఉధృతమైనటువంటి వాతావరణం ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో కూడా ఏర్పడింది. నేను చాలా మీడియాతో కూడా వెళ్ళి నేను లైవ్ మాట్లాడాను. సో ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మనందరికంటే, ఇప్పుడు అభిమానుల కంటే, మాకంటే, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకంటే, బంధువుల కంటే, సొంత వాళ్ళకంటే, అందరికంటే కూడా చిరంజీవి గారు తీసుకునే ఒక నిర్ణయం
360 డిగ్రీల్లో ఆలోచిస్తాడు ఆయన. చాలా లోతుగా ఆలోచిస్తాడు ప్రతి విషయాన్ని, ఒక విషయం కాదు అన్ని విషయాలు. సో ఆయన ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది బికాజ్ ఆఫ్ పాలిటిక్స్లో డీప్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక మళ్ళీ అటు ఇటు ఎందుకు, నేను ఇక చేయను అనేది సడన్గా చూడటం వల్ల చాలా రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్ వల్ల అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు, కుటుంబ సభ్యులు డిసప్పాయింట్ అయ్యాడు. చరణ్ కూడా నాకు పొద్దున దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, పొద్దున పేపర్లో కూడా చూశాను, నాతో ఫోన్లో మాట్లాడాడు చరణ్ కూడా. సడన్గా చేయట్లేదు అనగానే నేను కూడా షాక్ తిన్నాను అంకుల్ అని చెప్పని. నేను కూడా చెప్పేది ఏంటంటే, స్టాలిన్ ఆఖరి సినిమా, ఇదే ఆఖరి భోజనం అభిమానులకి, కుటుంబ సభ్యులకి, తెలుగు వాళ్ళందరికీ అని చెప్పుంటే స్టాలిన్ భోంచేసేటప్పుడే, స్టాలిన్ అనే ఒక ఆఖరి సినిమా భోంచేసేటప్పుడే ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ వచ్చి 150 సినిమా చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సడన్గా అనేసరికి ఆ 150 సినిమా అనేది అభిమానులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, చరణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో అది పెద్దగా ఊహిస్తున్నారు. సో అభిమానులంతా కూడా ఎక్కడో ఒక పంచపక్ష ప్రమాణాలతో సకల అన్ని రకాలైనటువంటి విందులతో ఆ యొక్క సినిమా ఉంటుంది. ఇది చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా అభిమానులకి ఇది ఒక 150 సినిమా, చిరంజీవి గారు ఆఖరి సినిమాని ఎదురు చూస్తున్న టైంలో ఆయన అలా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అది చాలా ఉధృత రూపం దాల్చడం, ధర్నాలు చేయటం, చాలామంది రాష్ట్ర నుంచి స్వామి మిగతా వాళ్ళందరూ ప్రతి జిల్లా నుంచి అభిమానులంతా కూడా సిటీ రాయటం, ఆయన ఇంటి ముందు ధర్నా చేయటం అంతా జరిగిన తర్వాత రాత్రి అమితాబ్ బచ్చన్ గారు ఒక ఫంక్షన్లో, మన పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చే బుడ్డ అనే సినిమా ఒక రిలీజ్ ఒక ప్రీమియర్ షోలో చిరంజీవి గారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా, అంటే మార్నింగ్ నుంచి చాలా స్క్రోలింగ్స్, చాలా టీవీ ఛానల్స్లో వస్తున్నటువంటి మళ్ళీ 48 గంటలు కూడా ఆయన మాట మీద నిలబడలేదు, మళ్ళీ మార్చుకున్నాడా వెంటనే అని కూడా పొద్దునుంచి స్టోరీస్ వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఒకటే, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము, ప్రజల కోసం నేను సంపూర్తిగా వెళ్ళిపోతున్నాను, ఇక సినిమా ఫీల్డ్ నేను చేయను అన్న నిర్ణయం దగ్గర నుంచి రాత్రి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు ఎంజి రామచంద్రన్ గారు, ఎన్టీ రామారావు గారు, దిలీప్ కుమార్ గారు భారతదేశంలో చాలా పెద్ద నటులు. వాళ్ళందరినీ మనం చాలా పెద్దలుగా, అంటే కుటుంబ పెద్దలుగా, దేశంలో ఉన్నటువంటి సినిమా పెద్దలుగా మనం పూజించేవాళ్ళం. సో ఇప్పుడు ఎంజి రామచంద్ర గారు, ఎన్టీ రామారావు గారు, దిలీప్ కుమార్ గారు తర్వాత ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద నటుడు, భారతదేశానికి మొత్తానికి కూడా తండ్రి లాంటి వాడు, ఒక చాలా చాలా పెద్ద మనిషి అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు ఏంటండి మీరు ఆ నిర్ణయం తీసుకున్నారట, 150 సినిమా కూడా చేయొచ్చు కదా అంటాం. అక్కడ ఉన్నటువంటి అందరూ ఫ్యాన్స్ మార్నింగ్ నుంచి చాలా ధర్నాలు చేయటం, వీటన్నిటి కూడా అమితాబ్ బచ్చన్ గారు పిలిచి ఒక్క సినిమా చేయొచ్చు కదా అంటే, ఆలోచిస్తాను అనే ఒక్క మాట అన్నారు. ఆయన 100% చేస్తాను అని గట్టిగా కూడా చెప్పలేదు. సో పొద్దున్నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అన్నిటి కూడా ఆయన ఆలోచిస్తాను అంటే 50% నేను చేస్తాను, లేకపోతే ప్రెజర్స్ వల్ల ఇంకేమైనా చేయకపోవచ్చేమో అనే, కానీ వచ్చి 48 గంటల ముందు వచ్చి ఆయన చేయను అని, రాత్రి ఏదో 100% చేసేస్తానని చెప్పలేదు. సో అమితాబ్ బచ్చన్ గారు అంటే ఒక కుటుంబ పెద్ద, ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆర్టిస్టు దగ్గరకు తీసుకొని ఒక్క సినిమా చేయొచ్చు కదంటే, ఆలోచిస్తానండి, మా అభిమానులు కూడా చాలా ఇదవుతున్నారు అని చెప్పిన ఫీల్తో ఆయన చెప్పాడు అనమాట. అంటే అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చే గౌరవం, రెస్పెక్ట్, అంటే ఒకే చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి భారతదేశంలో ఒక అగ్రనాయకుడు వచ్చి దగ్గరకు తీసుకొని ఆ నిర్ణయం మార్చుకోవచ్చు కదా అంటే, ఒక ఆసిలేషన్ స్టార్ట్ అయింది. ఆ ఆసిలేషనే 150 సినిమా చేయడానికి నాంది అవుతుంది. రేపు అందరు అభిమానులకి అత్యద్భుతమైనటువంటి రాము గారు చేయనివ్వండి, పూరి గారు చేయనివ్వండి, లేకపోతే ఒక రీమేక్ రానివ్వండి, ప్రపంచంలో పెద్ద గొప్ప సినిమా అవనివ్వండి, ఎవరైనా చేయనివ్వండి, ఇట్ షుడ్ బి ద నెంబర్ 1 సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభిమానుల ప్రెజర్స్ అంతా కూడా న్యూట్రలైజ్ అయినాయి ఇప్పుడు. ఓకే, సార్ నేను పొద్దున్నుంచి అన్ని ఛానల్స్లో 48 గంటల్లోనే మాట మార్చాడు, అది ఇది అని స్టోరీస్ వస్తూ ఉన్నాయి. కాదండి, ఇప్పుడు రాత్రి జరిగిన విషయాన్ని, అభిమానుల యొక్క కోరికని ఆయన చేస్తాను, నేను ఆలోచిస్తాను అనే చెప్పాడు రాత్రి. మీకు కావాలంటే లైవ్లో చూసుకోండి. మళ్ళీ చరణ్ ప్రొడ్యూసర్గా ఆ సినిమా ఉంటుంది అనేది చరణ్ నాతో చెప్పి 1 yearగా నేను చరణ్ ట్రావెల్ అవుతున్నాను ఆ సినిమా మీద. సో నేను చెప్తాను, ఇండియాలో ఉన్నటువంటి పెద్ద రచయితలు అందరూ చెప్తారు, పెద్ద దర్శకులు అందరూ చెప్తారు, శంకర్ కావచ్చు, మణిరత్నం కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాంపిటీషన్లో విచ్ ఇస్ ద బెస్ట్ అనేది పూరి జగన్నాథ్ ఓకే అన్న, ఎవరికైనా ముందు వస్తే చేయటానికి అది ఎవరిది బాగుంటే, ఎవరిది నచ్చితే అది ఆయన 150 సినిమా ఇమేజ్ని నిలబెట్టే ఒక సినిమా ఆయన ఖచ్చితంగా చేయాలని అందరం ఆశిద్దాం.